బాలీవుడ్ సీరియల్ కిస్సర్గా విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఇమ్రాన్ హష్మీ. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే ఇమ్రాన్ ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమలో ఉన్న అంతర్గత రాజకీయాలపై మరియు దక్షిణాది సినీ పరిశ్రమ పనితీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరి ఎదుగుదలను మరొకరు ఓర్చుకోలేరని ఇమ్రాన్ హష్మీ కుండబద్దలు కొట్టారు. దీనిని ఆయన క్రాంబ్ మెంటబాలిటీతో పోల్చారు. ఒక బుట్టలో పీతలను వేస్తే అందులో ఏ ఒక్కటి పైకి రావాలని ప్రయత్నించినా మిగిలినవి దానిని కాలు పట్టుకొని కిందకు లాగేస్తూ ఉంటాయి. బాలీవుడ్లో కూడా పరిస్థితి ఇలాగే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్లో కొందరు వ్యక్తులు ఇతరుల విజయాన్ని అస్సలు జీర్ణించుకోలేరు. పక్కవాడు సక్సెస్ అవుతుంటే చూసి సంతోషించే మనస్తత్వం ఇక్కడ చాలా తక్కువ మందికి ఉంది అని ఆయన పేర్కొన్నారు. కేవలం గ్రూపిజం, అసూయ వల్ల ప్రతిభ ఉన్నవారు కూడా వెనుకబడిపోతున్నారని ఆయన మాటల సారాంశం. ఇదే సమయంలో దక్షిణాది సినీ పరిశ్రమను ఇమ్రాన్ ఆకాశానికెత్తేశారు. ఇటీవల ఆయన తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ఓజీ వంటి భారీ చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలో తనకున్న అనుభవాలను పంచుకుంటూ ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా మరియు స్నేహపూర్వకంగా ఉంటుందని చెప్పారు. దక్షిణాది ఇండస్ట్రీలో షూటింగ్ సెట్స్లో సమపాలన మరియు పని పట్ల అంకితభావం అద్భుతంగా ఉంటుందని ఆయన కొనియాడారు. ఇక్కడ ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకుంటారని, తోటి నటీనటులకు ఇచ్చే గౌరవం చాలా గొప్పదని ఆయన అన్నారు. టాలీవుడ్ మరియు ఇతర సౌత్ ఇండస్ట్రీలోని వ్యక్తులు చాలా మంచివారని, వారు ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటారని ఇమ్రాన్ తన ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటే సౌత్ సినిమాలు, ముఖ్యంగా తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా డామినేట్ చేస్తున్నాయి. ఇమ్రాన్ హష్మీ చెప్పినట్లుగా అందరూ కలిసికట్టుగా ఉండడం, క్రియేటివిటీకి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే టాలీవుడ్ నేడు ఈ స్థాయిలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలీవుడ్లో హీరోల మధ్య ఉండే కోల్డ్ వార్స్, నెపోటిజం చర్చలు పక్కన పెట్టి సౌత్ ఇండస్ట్రీ లాగా అందరూ కలిసి పనిచేస్తేనే హిందీ సినిమా మళ్లీ పూర్వ వైభవం పొందుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.